అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. చూసే చూపులో మనిషి గుణం తెలుస్తుంది. నువ్వు నన్ను మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తాను, చెడుగా చూస్తే చెడుగా కనిపిస్తాను. లోపం నాలో లేదు, చూసే నీ చూపులో ఉంది. ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు అలాగే ప్రవర్తించు. లక్ష్యం ఏర్పరచుకోవడానికి సందర్భం అంటూ ఏమీ అవసరం లేదు. సంకల్పం ఉంటే చాలు. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. నీ కన్నీటికి విలువ కట్టగల వారెవరూ లేరు. ఒకవేళ ఉంటే నీ కంటతడి పెట్టనివ్వరు. దొండకాయ బుద్ధిని హరిస్తుంది, వసకొమ్ము బుద్ధిని పెంపొందిస్తుంది. అదృష్టం అడ్డం తిరిగితే అమృతం కూడా ఆముదమైపోతుంది. మనమే అన్నింటిలో గొప్ప అవ్వవచ్చు కాకపోవచ్చు, కానీ మన జీవితంలో మనం ఉంటేనే ఏదైనా. కాబట్టి మనకు మనమే బెస్ట్. ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నవాడు ఎన్నటికీ సంతృప్తి చెందడు. ప్రేమించిన మనిషిని వదులుకోవడం అంటే ప్రేమను వదులుకోవడం కాదు. అతి అన్నది ఎప్పుడూ చేటు. నువ్వు అతిగా ఏది చేయకు. చేసి కోరి కొరివితో తల గోక్కోకు. నీవు నీ ప్రశాంతత కోల్పోతావు. బంధం బలాన్ని ఇవ్వాలే గాని బలహీనత కాకూడదు. తప్పుడు మనుషుల చెప్పుడు మాటలు సంసారాన్ని సాగరంలో ముంచేస్తాయి. పైన బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు, లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్లేదు. ఈ సమాజానికి మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో పని లేదు. ప్రతి దానికి అందం ఉంటుంది, కానీ అందరూ దానిని చూడలేరు. ప్రస్తుతం నీ వల్ల ఏమవుతుందో, నువ్వు ఏమైతే చేయగలుగుతావో అది చేసి చూపించు. నిన్ను నువ్వు నిరూపించుకో. ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. దేవుడు నిజాలు మాట్లాడమని నోరుని, అబద్ధాలు చూడమని కళ్ళని ఇస్తే, మనం మాత్రం అబద్ధాలను నోటితో, నిజాలను కళ్ళతో చూస్తున్నాం. బాధ అనేది కూడా ఒక ఊబి లాంటిదే. నీవు ఎంతగా దాని గురించి ఆలోచిస్తే అంత లోతుగా బాధ పెడుతుంది. అందరూ బాగుండాలి అని అనుకునేవారే ఎక్కువగా బాధపడతారు. ఎవరెలా పోతే నాకెందుకు అని అనుకునేవారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈ లోకంలో రెండు చాలా కష్టమైన పనులున్నాయి. ఒకటి పేరు పొందడం, ఇంకొకటి దాన్ని నిలబెట్టుకోవడం. బాధ నవ్వించలేదు, ఏడిపించనూ లేదు. మనసుని మనిషిని మౌనంగా మలచివేస్తుంది. అబద్ధంలో ఉన్న చిన్న భయం కన్నా నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. చెడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. అణచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు. మీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి. నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం నువ్వు వెనుతిరిగి చూడకు. నీ వయసు ఎంతైనా పర్వాలేదు. నీవు ఒక కొత్త గమ్యాన్ని ఏర్పరచుకోవడానికి అది ఎంత మాత్రం అడ్డంకి కాదు. మనం ఒక నిజాన్ని నమ్మించాలంటే ప్రూఫ్ కావాలి. అదే ఒక అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే సరిపోతుంది. ఉప్పొంగే ప్రేమను, హద్దులేని కోపాన్ని, నరం లేని నాలుకను అదుపులో పెట్టినవాడే గొప్పవాడు. బంధం అశాశ్వతమైనదిగా తలిస్తే దూరం అవుతుంది. శాశ్వతంగా స్వీకరిస్తే దగ్గరగా చేరుతుంది. ఏదైనా మన మనసులో నుండే మొదలవుతుంది. బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోరు, మరణించాక గుర్తుంచుకోరు. సమయంతో పాటు పరిగెత్తేవాడు సమర్థుడు కాదనను, కానీ సమయానుకూలంగా పనిచేసేవాడే విజేత. డబ్బు పిచ్చి ఉన్న ప్రతి ఆడదాని జీవితం ఎంగిలి ఆకుగా మిగిలిపోతుంది.